కేసీఆర్ గారు ఒక భుజం మీద అసదుద్దీన్ ఓవైసీని, ఇంకో భుజం మీద అక్బరుద్దీన్ ఓవైసీని పెట్టుకొని ఆయన ఊరేగాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అదే ఉన్నది. మజ్లిస్ పార్టీ ఏది చెప్తే దానికి తందానటువంటి పరిస్థితి ఉన్నది. మజ్లిస్ పార్టీ యొక్క కనుసైగల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, ఈ మూడు పార్టీలు కుటుంబ పార్టీలే. ఈ మూడు పార్టీల యొక్క లక్ష్యము భారతీయ జనతా పార్టీని ఆపాలని. ఈ మూడు పార్టీలు అవసరమైతే గతంలో కలిసినటువంటి పార్టీలు, భవిష్యత్తులో కలిసినటువంటి పార్టీలు. అనేక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ పార్టీ కలిసి పనిచేశారు. కేసీఆర్ గారు కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగాడు, కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో ఒక కాలం. ఇదే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో నేటి బీఆర్ఎస్, నాటి టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి హరీష్ రావు లాంటి వ్యక్తులు